ఇప్పుడే చూశారు అధ్యక్ష. మధుసూదన్ రెడ్డి గారు, నేను ఒకరిని మాట్లాడితే 15 మంది మంత్రులు మాట్లాడుతున్నారు. మాట్లాడి పర్వాలా, ఏమి చేయలేరు. మీరు 151 మందిని నేను ఫేస్ చేయగలుగుతా. నా వయసు గురించి మాట్లాడుతున్నారు. నా వయసు ఏం బాధ లేదు. ఎవరు కూడా అధ్యక్ష పదే వయసు గురించి మాట్లాడుతున్నారు. నేను నా వయసు ఎంతున్నా 25 సంవత్సరాల కుర్రవాళ్ళకే ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఉండే వ్యక్తిని నేను. ప్రోగ్రెసివ్ ఐడియాస్ ఉండే వ్యక్తిని. ఏం బాధ లేదు. మీకు సవాల్ విసురుతున్నా. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని రైట్ ట్రాక్ లో పెట్టే వరకు నేను నిద్రపోకుండా పనిచేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను తప్ప మీ మారికి ఎన్నికపోయే సమస్య లేదు. ఈ రోజు నేను గట్టిగా అడిగితే మీ ముఖ్యమంత్రి బయట వచ్చి ఏమన్నాడండి, నేను పేపర్లు ఇస్తానని నేను కూడా సంతోషపడేవాడిని. ఏమంటాడు, సాక్షి మీ పేపరా? ఏమన్నాడు సాక్షిని ఏమన్నాడు మీ ముఖ్యమంత్రి? రికార్డు చూడండి. మీ పాంప్లెట్టా? మా పాంప్లెట్ అయితే మీరు చెప్పారు మీ సాక్షి గురించి. ఏమని నమ్మవు, నేనే నమ్మనన్నాడు. మీకే నమ్మకం లేకపోతే ప్రజలకేమో నమ్మకం ఉంటుంది నీ పేపర్ మీద జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు అధ్యక్ష, నేను ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, మీరు ఈ హౌస్ లో 50 మంది మూకమ్ముడిగా దాడి చేస్తే మేమేదో భయపడతా అనుకున్నాం. మేము 50 కాదు 150 మంది మూకుముడిగా దాడి చేసినా నిలబడుకునే శక్తి ఈ తెలుగుదేశానికి ఉంది, కానీ వదిలిపెట్టే సమస్య లేదు. ప్రజల కోసం ఆహాహా కాదు, ఓహో కాదయ్యా, అన్నిటి చెప్తా సమాధానం. మీ 150 మందికి సమాధానం చెప్తా, ఒకరికి కాదు. సవారీ చెప్తున్నా, ఎన్నోసార్లు చూశాను. కాబట్టి అధ్యక్ష, ఏదో వీళ్ళు మైండ్ గేమ్ ఆడాలనుకుంటారు. మీ మైండ్ గేమ్ నా దగ్గర చాలా గుర్తుపెట్టుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ గేమ్ ఆడడంలో ఎక్స్పర్ట్. ఆయన చెప్పండి అనుకుంటున్నాడు. ఎవరితో ఆడతారు మీరు మైండ్ గేమ్? ఏంటి, నేను వస్తే వర్షాలు పడవంట. ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నా, నేను వస్తే వర్షాలు పడవు. మీ జగన్మోహన్ రెడ్డి వస్తే వర్షాలు పడతాయి. ఎందుకంటే ఆయనతో కూడా వరుణ దేవుడిని కూడా జైలుకి తీసుకుపోతారని భయంతో వర్షాలు పడతాయి. ఏముందండి మీకు? వెనక ఉందా మీకు? ఏం మాట్లాడతారు మీరు? మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే మర్యాద, ఇష్టానుసారంగా మాట్లాడితే మర్యాద కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అవును, జైలు తీసుకుపోతారనయా, భయం, అందుకే భయం. జైలు తీసుకుపోతారని ఒకటి హెరిటేజ్ గురించి నిన్న కూడా నేను చెప్పేది రికార్డు అన్ని చూడండి. నేను సవాల్ ఇస్తుంది కూడా, మేము అమ్మేశాం, ఫ్యూచర్ గ్రూప్కి అమ్మేశామని చెప్పాను. కంప్లీట్ చేయండి. అమ్మిన తర్వాత 3.5% షేర్స్ ఇచ్చారు అనేది రీసెర్చ్ చేశాడు ఎవరు? రాజేంద్ర రెడ్డి గారు. అంత రీసెర్చ్ అవసరంలా, అది ఆన్లైన్లో పోతే కనపడుస్తుంది. అది కూడా అధ్యక్ష, ఇట్ ఈజ్ ఏ ప్రమోటర్ షేర్స్ కాదు, అమ్మారు కాబట్టి రేపు ఏప్రిల్ వరకు లాక్ ఇన్ పీరియడ్ పెట్టుకొని తర్వాత అమ్ముకోవడానికి ఇచ్చారు. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ ఇస్తారా? పదే అక్కడ ఇస్తారా? ఈరోజు 110 రూపాయలు అమ్మారు మీరు సిమెంట్. భారతీయ సిమెంట్ 110 రూపాయలు పెంచుకున్నారు. ఆ 110 రూపాయలు తగ్గించండి. ఎందుకు వ్యాపారులు ఎక్కడ తీసుకొస్తారు? రెండో విషయం, నన్ను గురించి 25 సంవత్సరాలు అన్నాడు, మా సాక్షి అన్నాడని మాట్లాడాడు. నిన్న మీ ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి, నేను ఒకటే అడుగుతున్నా, టోల్ గేట్లో స్కూటర్కి టోల్ తీసుకోవాలని కూడా తెలియదు ముఖ్యమంత్రికి. ఆయన ముఖ్యమంత్రి. అది నేను ఆయనకు తెలియకుండా చేశాడనేది నేను అనుకుంటున్నాను. నేను ఒక మాట స్లిప్ అయితే ఈ మాట అన్న వ్యక్తి ఆయన టోల్ గేట్ లో స్కూటర్ కూడా టోల్ కోసం నిలిపారు అని మాట్లాడితే ఎగతాళి చేశారు. నాకు తెలుసు అది, కానీ తప్పట్టాలంటే ముఖ్యమంత్రి నిన్నే తప్పట్టావాని. మీరు ఒక మాట అన్నారు, మా అబ్బాయిని గురించి మాట్లాడారు. ఈ అంబటి రాంబాబుకి తెలియదు అధ్యక్ష, ఇదే అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి చర్చకు వస్తే చెప్పా, మీ అబ్బాయిని అమెరికా పంపిస్తే తిరిగి తపాల్లో వచ్చాడు, మా వాడు చదువుకున్నాడు, నేను గర్వపడుతుందని ఆ రోజు చెప్పాను అధ్యక్ష. ఆ విషయం ఎందుకంటే
పదే పదే చర్చ తీసుకొస్తున్నారు. సబ్జెక్ట్ లోకి వెళ్ళాలి. మీ గుర్తుపెట్టుకోండి, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరం, మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనుషులు రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బతీయడం, అవమానం చేయడం ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటే పద్ధతి ప్రకారం గౌరవిస్తా, అంతేగాని వీళ్ళ ఇష్ట ప్రకారం నన్ను అవమానం చేయాలనుకుంటే అదే విధంగా వాళ్ళకు కూడా అవమానం జరుగుతుంది. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఫైనల్ గా అధ్యక్ష, నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు ఉద్యోగాలు అంటున్నారు అధ్యక్ష. 4 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? మీ కార్యకర్తలు ఇచ్చుకున్నారు. మీ ఎంపీనే చెప్పాడు ఏమని, మొత్తం 90% మనుషులు మా వాళ్ళు వచ్చారని మీ వాడు చెప్పుకున్నారు. నేను కియా మోటార్స్ తీసుకొచ్చాను. నిన్న మీరు పోయి అక్కడ కూడా ఫోటో తీసుకున్నారు, సంతోషం. ఎప్పటికైనా లాస్ట్ కన్నా పోయారు. దానిపైన అధ్యక్ష, ఆ రోజు నేను గర్వపడుతున్నా, ఒక కియా మోటార్స్ ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా అధ్యక్ష, నేను ఒకటే మీ ద్వారా కోరుతున్నా, ముఖ్యమంత్రిని కోరుతున్నా, రైతులకు న్యాయం చేయండి, గిట్టుబాటు ధరలు ఇప్పించండి. అదే సమయంలో రైతు భరోసా మీరు చెప్పిన మాట నిలబెట్టుకోండి. మడమ తిప్పమన్నారు, మాట తప్పమన్నారు, నిరూపించుకోండి. ఏదైతే 4-5 విడతలు రుణమాఫీ ఉందో అది కూడా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. మీరు చేయి తిప్పండి, 2 చేతులు తిప్పండి, ఏం బాధ లేదు. కాబట్టి ఇది కూడా ఏం కావాలి, మీరు ఒకసారి రిప్లై ఇవ్వండి.